స్తుతి ఘనత మహిమ మన తండ్రి అయిన దేవునికి చెల్లునుగాక. దేవుని స్తుతించడానికి ముందుగా మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలో 100వ కీర్తన నేను ఒక వచనం చదువుతాను, నెక్స్ట్ మీరు చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అట్లాగనే మరి యొక్క వచనం రోమిలికి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం రోమా 12 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని యొక్క సన్నిధి కోసం ప్రార్థించుకుందాం. మహాగణుడా, సర్వాధికారైనటువంటి దేవునికి వందనాలు. తండ్రి, సృష్టికర్తవు, ఈ సమస్తాన్ని నిర్మించి మా కొరకు ఉంచిన దాన్ని బట్టి వందనాలు. తండ్రి, యొక్క పరిశుద్ధమైన దినంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు నాయన. దేవా, మరి ఈ సమయం అంతా నీకు అప్పచెప్తున్నాం, మాతో మాట్లాడండి. దేవా, మరి మా సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళకండి ప్రభా. దేవా, మరి ఈ సమయం అంతా నీ యొక్క అధ్యక్ష కింద నడిపించాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మేము ధ్యానిస్తుండగా నాయన నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. మనం దేవుని ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యం నుండి కొన్ని వచనాలు చూస్తూ వస్తాం. దేవుడు మనకి ఏమై ఉన్నాడు అనేటటువంటి మనం చూసినట్లయితే ఈ రోమిలికి రాసినటువంటి పత్రికలో 2వ వచనంలో చివరికి మనకేముందంటే, మీ మనస్సు మారే నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అనుంది. మన యొక్క మనసులు మారాలి అని చెప్తున్నాడు. దేవుణ్ణి ఎరక్క ముందు మన యొక్క మనసులు వేరే రకంగా ఉండేటి, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత మన యొక్క మనసు అనేది మారుతూ వస్తుంది. అది అందరికీ జరగాలి కంపల్సరీ. మనం నేచర్లో చూసినప్పుడు గొంగలి పురుగును చూస్తాం. అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే మొత్తం దాని మీద చిన్న చిన్న బొచ్చు చిన్నది ఉంటుంది అనమాట. అది మనం ముట్టుకుంటే కుచ్చుకుంటుంది, దురద వస్తుంది. కానీ అది ఎప్పుడైతే చితకవచ్చిలకి మారుతుంది అనమాట, అది రూపాంతరం చెందడం అంటే. అది చూసినప్పుడు మనం దాన్ని చిదరించుకుంటాం, కానీ చితకవచ్చిలకి మారిన తర్వాత దాన్ని మనం ఎంతో ఆనందంగా మనం దాన్ని పట్టుకుంటాం. అట్లానే దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాలని రూపాంతరం చెందాలి అని చెప్తున్నాడు. రూపాంతరం చెందాలి. కానీ ఈ రూపాంతరానికి ముందుగా మన జీవితంలో ఏముంటుందంటే పాపం అనేది ఉంటుంది. ఏంటి పాపం అంటే ఏంటిది అని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని చెప్తూ వస్తుంది. అట్లాగనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి పాపము అని చెప్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం అంత క్లియర్గా మనతో మాట్లాడుతూ వస్తుందన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించడం, అట్లానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దుష్కార్యం అవన్నీ పాపం కిందికి వస్తాయి. దానివల్ల మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటిది అని మనం చూసినట్లయితే మనకు తెలుసు, మనం ఒక పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించినప్పుడు మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది చూసినట్లయితే
ఎట్లుంటుందంటే మనలో సంతోషం సమాధానం ఉండదు. మనం దేవుని దగ్గరికి రాకుండా ఉన్నామనుకో, దేవుని యొక్క మాట ప్రకారం చేయలేదనుకో, మనలో ఆనందం ఉండదు. అంటే పాపం యొక్క పర్యవసానం అనేది అలా వస్తుంది. ఇంకో దగ్గర ఏం చెప్తాడంటే చివరికి అది మరణానికి తీసుకెళ్తుంది. మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం నుండి చూస్తున్నట్టయితే ఆ, యాకోబులో ఉంటుందన్నమాట. యాకోబు పత్రికలో 1:16లో ఉంటుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అనుంది. అంటే పాపం వలన మనకి మరణం అనేది ఉంది అని చెప్తూ వస్తుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దాని నుండి మనల్ని విడుదల కలిగించేటటువంటి వారెవరు అని మనం చూసినట్లయితే, ఇంకా అట్లాగనే పాపం అనేది మన జీవితంలో మనకి అగౌరవాన్ని తీసుకొస్తుంది. అంటే ఎవరు మనల్ని గౌరవించరు. మనం పాపం చేసినట్లయితే దానికి గౌరవం ఉండదు. అంటే పాపం అనేది మనని అలాంటి స్థితికి తీసుకెళ్తుంది. అట్లాగనే మనం దూషణ పాలు చేస్తూ ఉంటుంది. ఏమైనా బయట మనం చూస్తూ వస్తాం, తప్పులు చేసిన వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అంటే పాపం వల్ల మనకి ఇన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లానే నిందల పాలవుతూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి బంధువుల ద్వారా మనం దూరం చేయబడుతూ వస్తాం. ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఆ పాపమే మనల్ని దాసులుగా చేసుకుంటుంది. ఎప్పుడైతే పాపానికి మనం దానికి అట్రాక్ట్ అయ్యామో అప్పుడు మనం దానికి దాసుడిగా మారాల్సి వస్తుంది. అట్లాగనే నిత్య జీవానికి మనని వెళ్ళకుండా చేస్తుంది పాపం అనేది. అంటే ఏంటంటే దేవునికి దూరం చేస్తూ వస్తుంది. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో దేవుడు ఆ వనం నుండి బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఏమైంది, అక్కడ దేవునితో విడబాటైంది. కాబట్టి పాపం చేసినప్పుడు దేవుడు మనకి దూరం అవుతాడు. అంటే మనలో వెలుగు అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుడు మనకి దూరం అయిపోయాడో మనం చీకట్లో ఉన్నట్టే. అంటే పాపం అనేది అట్లాంటి స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. మన జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఒక నిశ్చయత ఉండదు. సో ఇలాంటివన్నీ మనం చూసినట్లయితే పాపానికి ఉన్నటువంటి ఆ పర్యవసానం అనేది చూస్తూ వస్తాం. అంటే ఆ రూపాంతరం చెందాలంటే ఈ పాపం నుండి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే మనం బయటికి వస్తామో అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. మనకొక రోజు అనేది ఉంటుంది. దేవుణ్ణి మనం ఎరగక ముందు ఉన్నటువంటి ఒక రోజు, అట్లాగనే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఒక రోజు అనేది ఉండదు. అదే మనకి రక్షణ దినం, అంటే మారు మనసు పొందేటటువంటి దినం. ఆ రోజున మనం ఏం చేస్తాం, దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకుంటాం. ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను రక్షించు అని ఒక కమిట్మెంట్ చేసుకుంటాం. అప్పటి నుండి మనకి నూతన జన్మ అని చెప్తూ వచ్చింది బైబిల్. అంటే మన పాత జీవితం నుండి కొత్త జీవితానికి వచ్చినప్పుడు అదొక నూతన సృష్టి. అక్కడి నుండి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది దేవుని యొక్క మార్గంలో, మన స్పిరిచువల్ లైఫ్లో. సో ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అప్పటి నుండి మన యొక్క స్పిరిచువల్ లెవెల్ అనేది మారుతూ రావాలి కంపల్సరీ. కాబట్టి అది దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం దాన్ని మార్చుకుంటూ రావచ్చు. కంపల్సరీ దేవుడు మారుస్తూ వస్తాడు. కాబట్టి ఆ పాపం నుండి విడుదల చేసేటటువంటి దేవుడు మనకున్నాడు. మనం రోమిలికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఈ రోమా గ్రంథం మనం మొత్తం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి స్థితి నుండి దేవుడు వాళ్ళని రక్షిస్తూ వచ్చాడు. ఈ ఫస్ట్ 1 నుండి 3 అధ్యాయాల వరకు మనం చూస్తున్నట్లయితే మనిషికి ఒక రక్షకుడు కావాలి, అంటే రక్షణ అవసరత ఉంది ప్రతి ఒక్కరికి. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ అవసరత ఉంది. ఆ రక్షణ అవసరత అనేది ఎందుకు కావాల్సి వచ్చిందంటే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ వచ్చారంటే, ఇంక్లూడింగ్ మనం కూడా దేవుని ఎరక్కపోతే మనం అదే స్థితిలో ఉండేవాళ్ళం. 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే, 18 నుండి మనం 25 వరకు చూసినట్లయితే దేవుని యొక్క పని ఎలా చూపిస్తూ వచ్చిందంటే మన మీద, అంటే మనుషులు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ చెప్తూ వచ్చాడు.
దుర్నీతి చేత సత్యంను అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అంటే మనిషి ఎట్లున్నాడో దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి ఎరగకుండా ఉంటూ వచ్చాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్రులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు అయినను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ ఓదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయములు అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనంది. ఇది మనం చేస్తున్నటువంటి పని. అంటే మన జీవితంలో దేవుని ఎరక్కపోతే మనం విగ్రహాలను పూజించే వాళ్ళం. ఇక్కడ ఏముందంటే దేవుని యొక్క మహిమనట పక్షుల యొక్కయు తర్వాత మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చుకున్నరి అనుంది. నిజమైన దేవుడు ఎరక్కపోతే మనం కూడా అలాంటి విగ్రహాల్లో ఉండేవాళ్ళం. మనం జనరల్గా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి, కానీ మన జీవితంలో కూడా విగ్రహాలు ఉంటాయి. అంటే దేవుని కన్నా ఎక్కువగా మనం ఏదైతే పూజిస్తామో అదే మనకు విగ్రహంగా ఉంటుంది. దేవుడు మనకి లైఫ్ ఇచ్చాడు కాబట్టి దేవునికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి స్థితి నుండి దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అంటే మన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎంతో దేవునికి ఎంతో దూరంగా ఉంది, ఆ పాపంలో ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే చాలా మనం దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ రావచ్చు. కానీ అలాంటి స్థితి నుండి రక్షణ మార్గం అనేది దేవుడు చూపిస్తూ వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం దేవుడు మన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చిన్నప్పటి నుండే ఆయనకి వ్యతిరేకత వస్తూ వచ్చింది. అంటే సత్యం అనేది వచ్చినప్పుడు దానికి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని వద్దనేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. మనం కూడా వద్దన్నాం ఫస్ట్. నేనైతే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అసలు అదేంటి, అసలు క్రీస్తు ఉన్నాడా లేకపోతే ఆయన ఎవరు అన్నట్టు నాకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఈయన మళ్ళీ ఎవరు అని నేను ఆలోచిస్తూ వచ్చాను. కానీ తర్వాత నాలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు చూపించినప్పుడు నేను దేవుని దగ్గరికి రావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారంటే 9వ వచనం నుండి మనం చూసినట్లయితే చదవండి. ఓకే. సో ఇది చూసినట్లయితే ఈ భూలోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనుంది. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అంటే ప్రతి ఒక్కరిలో ఆ పాప నైజం అనేది వస్తూ ఉంది. కాబట్టి ఎవరూ నీతిమంతులు లేరు. మరి ఇట్లాంటి మనకు దేవుడు మనకి రక్షణ కలగజేస్తూ వచ్చాడు. ఎలా అంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. 22వ వచనంలో చూసినట్లయితే అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు అని. అంటే దేవుణ్ణి మనం నమ్మడమే, దానివల్ల మనం నీతిమంతులుగా మనం చేయబడుతూ వచ్చాం. అది ఆయన ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి కృప. కాబట్టి ఆ ఉచితమైన కృప చేత మనం నీతిమంతులుగా అయ్యాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం గుర్తు చేస్తూ రావాలి. మన కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు, పవిత్రమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. కాబట్టి రక్షణ మార్గం అనేది, ఆ పాపం నుండి మనం రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్తూ వస్తుందన్నమాట దేవుని యొక్క వాక్యం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క కోపం అనేది ఇలాంటి ప్రజల మీద ఉంటుంది. మనం ఇక్కడ ముందు చదివిన రీతిగా ఎవరైతే ఉన్నారో వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. 2వ అధ్యాయంలో 5వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని ఉంది. అంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం ఎప్పుడైతే పాపంలో ఉంటామో అక్కడ ఆ స్థితిలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. నీకు నీవే అని ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ ఉగ్రత దినం ఒకటి ఉంది. దేవుడు ఈ ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ కోసం ఆ నరకాన్ని సృష్టింపలేదు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ సాతాను కోసం సృష్టించాడు. అంటే నరకం అనేది మన కోసం కాదు, మనుషుల కోసం కాదు. ఎందుకంటే దేవుడు మనని తన మన బిడ్డలుగా తయారు చేసుకున్నాడు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకి సొంతమే. కానీ ఆ సాతాను కోసం సృష్టింపబడినటువంటి ఆ నరకంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. అది మన కోసం కాదు, కానీ మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎరగకుండా ఆ పాపంలోనే ఉన్నామనుకో, వీళ్ళని ఆ సాతాను దగ్గరికి పంపించాల్సి వస్తుంది. కాబట్టి సాతాను కోసం ఏర్పరచబడినటువంటి ఆ నరకంలోకి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఆ పాపం నుండి మనం రూపాంతరం పొందాలి. కాబట్టి దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ ప్రతి ఒక్కరికి. ఎవరైతే దేవుణ్ణి ఎరగలేరో వాళ్ళకి ఆ నరకమే, సాతాను దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాయి. కాబట్టి మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ అందులో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన మనకి రక్షణ ఇస్తూ వచ్చాడు. అట్లాగనే దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి మనం చేసినటువంటి వాటికి ఆయన పనిష్మెంట్, అంటే మన పనిష్మెంట్ని ఆయన తీసుకున్నాడు. దేవుడు మన కొరకు శిలువలో చేసినటువంటి ఆ బలియాగం మొత్తం మనం పొందాలి, కానీ మన నిమిత్తం ఆయన పొందుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం పవిత్రమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు రక్షణ, అంటే మనం పొందాల్సినటువంటి ఆ శిక్షలో ఆయన ఉండి మన పాపాల కోసం మరణించాడు. రోమిలికి రాసిన పత్రికలో 8:4 వచనం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, 3-4 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనకి దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. కానీ ఆ పాపం చేసింది మనుషులు, మనమే. కానీ ఎలాంటి పాపం చేయనటువంటి ఆ పవిత్రమైనటువంటి తన సొంత కుమారుని మీద వేయాల్సి వచ్చింది. తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అనుంది. అంటే ఆ శిక్ష మనం అనుభవించాలి. మనం పాపం చేశాం, కానీ ఆ పాపమునకు శిక్ష ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి మన కోసం చేసినటువంటి బలియాగం అనేది మనం రక్షిస్తూ వచ్చింది.
అట్లానే గలతీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే ఇక్కడ ఏముంటుందంటే గలతీ 1:4 వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ తన్ను తాను అప్పగించుకొనెను అనుంది. అంటే ఆయన్ని ఎవరూ శిక్ష వేయలేదు కానీ తనకు తానుగా అర్పించుకున్నాడు. అంటే మనల్ని రక్షించటానికి, మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపం నుండి మనం విముక్తి పొందడానికి ఆయన మన నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను సిలువకి అని ఉందన్నమాట. అట్లానే ఎఫెస్సీలకు రాసిన పత్రిక చూసినట్లయితే దీంట్లో 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ, క్రీస్తు మనకు బ్రతికిస్తూ వచ్చాడు మనని. మన అపరాధములు, మన పాపములు, ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలని క్రీస్తు కూడా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించెను అనుంది. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ కార్యం ద్వారా మనకి పాప విముక్తి కలుగుతుంది, విమోచనం వస్తుంది. అట్లానే క్రీస్తు కూడా మనం బ్రతికిస్తూ వచ్చాడు తండ్రి అనేటువంటి దేవుడు. సో ఇలా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుండి మనం ఎన్నో వచనాలు మనం చూస్తూ రావచ్చు. అంటే మన పూర్వస్థితి ఏంటిది, పాపంలో ఉన్నటువంటి స్థితి, ఆ స్థితి నుండి మననే బయటికి తీస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైతే ఆ రూపాంతరం చెందుతామో, ఆ పాపం నుండి ఈ లోకానికి అంటే ఈ స్పిరిచువల్ లైఫ్లోకి, నూతన జీవితంలోకి వచ్చామో, అప్పుడు దేవుడు మనకి చాలా మంచి జీవితాన్ని ఇస్తూ వస్తున్నాడు. మనకి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మఫలాలు మనం చూస్తూ రావచ్చు. ఈ ఆత్మఫలాలు మనం చూసినట్లయితే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవి గలతీలకు రాసిన పత్రికలో ఉంటాయి. ఆ 9 లక్షణాలు మన జీవితంలోకి వస్తాయి. అవి మనకి దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. మనం ఎన్ని చదువులు చదివినా కూడా ఇలాంటి క్వాలిటీస్ మనకి రావు. 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నాయి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ క్వాలిటీస్ అన్నీ దేవునిలోనే ఉంటాయి. అది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు వస్తాయన్నమాట. ఆయన సాత్వికుడు, దీన మనసు కలవాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని చెప్పాడు మత్తయి సువార్తలో. అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి. మనం ఎప్పుడైతే పాపం నుండి దేవుని దగ్గరకు వస్తామో ఈ లక్షణాలు దేవుడు మనకి ఇచ్చేవాడి ఉన్నాడు. అట్లానే హెబ్రీలకు రాసిన పత్రికలో చూసినట్లయితే 10:17లో హెబ్రీ పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. మన అక్రమములు, మన పాపములను ఇక ఎప్పటికీ మన గుర్తు చేసుకోడు అని చెప్తున్నాడు. అంటే మనం రక్షణ పొందిన తర్వాత వాటన్నింటినీ దూరపరుస్తూ వస్తాడు. ఇంకో దగ్గర అంటాడు, మన పాపములను తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరం వేస్తాడట. కాబట్టి దేవుని యొక్క మార్గంలోకి మనం వచ్చినట్లయితే మనకు అలాంటి లైఫ్ అనేది ఉంటుంది. అట్లాగనే 1వ యోహాను 1వ అధ్యాయం 9, 7, 9లో చూసినట్లయితే 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం అట్లానే 9వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయను అని చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గరకు వస్తే మనం పవిత్రులం అవుతాం. మనం దేవుణ్ణి ఎరగకపోతే, నిజమైన సృష్టికర్తని ఎరగకపోతే మనకు ఆ పవిత్రత ఏంటో తెలియదు. ఈ లోకంలో మనం చూసినట్లయితే పవిత్రుడు అనేటటువంటి మాటని ఎవరికైనా ఆపాదించాలంటే ఎవరికీ ఆధిక్యత లేదు. కానీ ఒక యేసుక్రీస్తు ఒక్కడికే ఉందన్నమాట.
పవిత్రుడు అని చెప్పాలంటే ఒక యేసుక్రీస్తుకి తప్ప ఎవరికీ సెట్ కాదు. కాబట్టి అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తూ వస్తున్నాడంటే, ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వస్తారు. యోహాను సువార్తలో ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన తీసేస్తూ వస్తాడు. అట్లాగనే ఆయన ఈ ప్రపంచానికి ఒక సవాలు చేస్తూ కూడా వచ్చాడు. ఏంటంటే, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపిస్తారా అని ఒక సవాలు విసిరాడు అనమాట. ఏంటి దేవుడు చేసినటువంటి ఆ మాట ఏంటంటే, ఆయనలో ఎలాంటి పాపం లేదు కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అలాంటి మాట చెప్పడానికి అధికారం లేదు. రోమా సామ్రాజ్యం ముందు అంతమంది ఉన్నప్పుడు ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ మాట చెప్పిండనమాట. నాలో పాపం ఉందని ఎవరో నిరూపిస్తారా అని అన్నాడు. చాలామంది ట్రై చేశారు, కానీ వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి దేవునిలో ఎలాంటి పాపం లేదు. కాబట్టి అలాంటి పాపం లేనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితాలని అతడు పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఆయన్ని తన సొంత రక్షకుడు అంగీకరిస్తారో వాళ్ళకి రక్షణ. మనకి రోమీలకు రాసిన పత్రికలోనే ఉంటుంది. అది 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి అక్కడ, అంతే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమును విశ్వసించేలా నీవు రక్షింపబడదు. ఓకే. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువుని మనం ఒప్పుకుంటామో, ఆయన మరణం నుండి లేచినాడని మనం హృదయంలో ఒప్పుకుంటామో వాళ్ళకి రక్షణ అని చెప్తూ వచ్చాడు. అంటే మనం ఉన్నటువంటి ఆ పాప స్థితి నుండి మనని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆ ఉచితమైన కృపచేతనే. కాబట్టి మన జీవితాన్ని ఇంత చక్కగా మనకి నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ రావాలి. అప్పుడు మనం ఆ నూతనమైనటువంటి జీవితంలోకి రాగలుగుతాం. అంటే మన జీవితంలో ఆ రూపాంతరము అనేటటువంటి స్థితిలోకి మనం రాగలుగుతాం. అది మనకు తెలుస్తుంది, అట్లాగనే దేవునికి తెలుస్తుంది. కానీ మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేటటువంటిది మన యొక్క యాక్టివిటీస్ ద్వారా కూడా మన పక్క వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే ఆ రూపాంతరం, మీ మనస్సులు మారే నూతన మొగట వలన రూపాంతరం పొందుడి అని చెప్పాడు. కాబట్టి ఆ రూపాంతరం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ బలియాగం మనం పడిపోయేటువంటి స్థితి నుండి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించేవారిగా ఉండాలి. మనకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు. అట్లాగనే మనలో ఉన్నటువంటి పాపాన్ని క్షమిస్తూ వచ్చాడు, దాని నుండి విడుదల చేస్తూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే దీంట్లో 6వ అధ్యాయంలో ఉంటుంది, రోమీలకు రాసిన పత్రికలో 1-2 వచనాల్లో చూసినట్లయితే దీంట్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను అని పౌలు రాస్తూ వచ్చాడు. అంటే దేవుణ్ణి ఎరక్కపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అంటే పాప మరణముల నియమంలో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే క్రీస్తుని మనం ఎరుగుతామో అప్పుడు జీవంనిచ్చేటటువంటి ఆత్మ యొక్క నియమం కిందికి మనం వచ్చాం. కాబట్టి దేవుడు మనకి అలాంటి రూపాంతరం ఇస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి మనం ఈ సమయంలో దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం విన్నటువంటి వాక్యం ద్వారా. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.